ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా హైలైట్ అవుతున్న వార్త ఏంటంటే ప్రజలే నా హైకమాండ్ అని అంటే పింఛన్లు చేతికి ప్రతి నెల ఇచ్చి అంటే బాబు గారు ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నారు. అదొక వార్త అయితే అంటే ఇండియాస్ రిచెస్ట్ సీఎం చంద్రబాబు నాయుడు అంటే ఎక్కడ వేరియేషన్ కనిపించట్లేదు అని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీని మీద 1 మినిట్ చెప్పి కంక్లూడ్ చేయరా? ఇక్కడ ఒకటి వాస్తవం ఏంటి అంటే నిన్న ఏడీఆర్ రిపోర్ట్ నేను కూడా చూశాను. ఎలక్షన్ అఫిడవిట్ లో మెన్షన్ చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఆస్తిపాస్తులు ఏంటి, వాళ్ళ కుటుంబానికి ఉన్న ఆస్తిపాస్తులు ఏంటి అనేది 1.5 దశాబ్దంగా నారా లోకేష్ గారి వైపు నుంచి 2009 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం బహిరంగంగానే ప్రకటిస్తా ఉన్నారు. వాటిని ఏ ఆస్తులను అయితే వాళ్ళు ప్రకటిస్తా ఉన్నారో వాటిని ఎలక్షన్ అఫిడవిట్ లో మెన్షన్ చేస్తా ఉన్నారు. అలాగే స్పీకర్ గారికి ఇచ్చే డిక్లరేషన్ లో కూడా మెన్షన్ చేస్తా ఉన్నారు. ఇటువంటి అప్పుడు వాళ్ళకున్న కంపెనీలు ఏంటి, వాళ్ళకున్న ఆస్తిపాస్తులు ఏంటి అనేది వాళ్ళు బహిరంగంగా ప్రతి సంవత్సరం డిస్క్లోజ్ చేస్తా ఉన్నప్పుడు ఆ డిస్క్లోజ్ చేసిన దానికన్నా మెరుగైన ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా అంటే ఇంకా అదనపు ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే వాటి గురించి ప్రస్తావిస్తే మనం కూడా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళే ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ధృవీకరణ జరిగిన ఆస్తిపాస్తులు ప్రకటిస్తా ఉన్నప్పుడు దాన్ని వివాదాస్పదం చేయాల్సిన నెస్టీ లేదు. రెండోది వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఆయనే దాదాపుగా 29 సంవత్సరాలుగా పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. అధ్యక్షుడిగా తర్వాత రాష్ట్ర విభజన తర్వాత జాతీయ అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నారు. సర్వం సహా ఆయన దగ్గర ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన ప్రజలకు మాత్రమే జవాబుదారి. ఎక్కడైనా ఒక తప్పు చేస్తే అది అంతిమంగా ఎక్కడో దగ్గర సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పనే బాధ్యత గల నాయకుడిగా ప్రజలకు ఆయన ఎప్పుడు జవాబుదారిగా ఉంటారనేది వాస్తవం. రైట్ రాజేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. స్టే ట్యూన్ టు స్వతంత్ర.